హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం జనవరి 1 2024 నుంచి జూలై 1 2024 వరకు లాస్ట్ 6 మంత్స్ యొక్క కరెంట్ అఫైర్స్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇట్ ఓవర్ వీడియో. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా తెలుగు మీడియంలో రావడం జరుగుతుంది అండ్ అరౌండ్ 55 ప్లస్ టాపిక్స్ తోటి బెస్ట్ క్విక్ రివిజన్ మెటీరియల్ గా మీకు ఇక్కడ కంటెంట్ అయితే లభించడం జరుగుతుంది. సో దీంతో పాటు మీకు వన్ లైనర్ అండ్ దాంతో పాటు ఎంసీక్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. టోటల్ డేటాని మనకు 130 ప్లస్ పేజెస్ తోటి కంటెంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఫుల్లీ లేటెస్ట్ అప్డేటెడ్ కంటెంట్ మీకు ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. జస్ట్ కేవలం 35 రూపీస్ మాత్రం మీకు అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ దీంట్లో ఉన్నటువంటి కంటెంట్ అని చూద్దాం. సో హూ వాట్ వేర్ మనకు దీనికి సంబంధించినటువంటి వివిధ అంశాలకు సంబంధించి డీటెయిల్ గా మీకు ఇక్కడ టాపిక్ వైజ్ గా డేటా అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో కంపెనీలు సీఈఓలు జిఐ ట్యాక్స్ అండ్ నెక్స్ట్ స్కీమ్స్ అండ్ నెక్స్ట్ సమ్మిట్స్ అండ్ నెక్స్ట్ జాతీయ నియామకాలు అంతర్జాతీయ నియామకాలకు సంబంధించినటువంటి డేటా అండ్ నెక్స్ట్ నూతన మంత్రివర్గం. సో రీసెంట్గా 2024 మనకు జూన్ 4లో వచ్చినటువంటి రిజల్ట్స్ ప్రకారంగా కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కదా. సో దానికి సంబంధించినటువంటి మంత్రిమండలికి సంబంధించినటువంటి స్వతంత్ర హోదా అండ్ అదేవిధంగా సహాయ మంత్రుల డేటా మొత్తం మీకు ఇక్కడ అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది. రాష్ట్రపతి సంబంధించినటువంటి డేటా అండ్ అదేవిధంగా భారతరత్న 2024 సంబంధించినటువంటి డేటా కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రాష్ట్రాలు, గవర్నర్లు మరియు ముఖ్యమంత్రులు అండ్ నెక్స్ట్ హైకోర్టులు అండ్ నెక్స్ట్ ప్రపంచ దేశాలు. సో ఈ విధంగా మన కంటెంట్ అయితే సెగ్మెంట్ వైజ్గా అయితే ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి రిమైనింగ్ డేటాలోకి వెళ్ళిపోయే ముందు ఇప్పుడు ఈ యొక్క బుక్ని ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. దాని తర్వాత రిమైనింగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ స్టోర్ అండ్ ఇక్కడ ఓపెన్ చేయగానే స్టార్టింగ్ అనిపిస్తుంది కదా, లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ జాన్ టు జూలై 2024 తెలుగు మీడియం అని. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అరౌండ్ 10 MBతో మీకు ఈ యొక్క ఫైల్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ కనిపిస్తున్న షేర్ బటన్ ద్వారా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఈ యొక్క బుక్ సంబంధించినటువంటి డేటాను ఫార్వర్డ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ బైనో కనిపిస్తుంది, జస్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు యూపీఐ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్ గా ఈ విధంగా పేమెంట్ స్లిప్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఈ కింద కనిపిస్తుంది కదా డౌన్లోడ్ అని, సేమ్ అదే విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత డౌన్లోడ్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ మీ ఫైల్ డౌన్లోడ్ కాకపోయినా మీ మెయిల్ కూడా ఫైల్ అయితే రావడం జరుగుతుంది. డౌన్లోడ్ ఫైల్స్ అని బటన్ ఉంటుంది మీకు ఇన్స్టామోజో నుంచి వచ్చినటువంటి లింక్ లో. సో దాన్ని క్లిక్ చేసినా మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే మీ యొక్క పేమెంట్ స్లిప్ ఏదైతే జనరేట్ అయిందో ఇన్స్టామోజో నుంచి ఈ విధంగా దాన్ని ఇక్కడ కనిపిస్తున్నటువంటి poshamsrinivas05@gmail.com ఫార్వర్డ్ చేసిన మీకు విత్ ఇన్ షార్ట్ టైంలో మెటీరియల్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ యొక్క సైట్ నుంచి అయితే మీరు యొక్క కంటెంట్ గ్యాదర్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు మనం మరికొన్ని బుక్స్ కూడా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఎన్సీఆర్టీ బేస్ పైన ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ బేస్డ్ ఫిజిక్స్ ఇంగ్లీష్ మీడియం రిలీజ్ చేయడం జరిగింది. పాలిటీ ఇంగ్లీష్ మీడియం రిలీజ్ చేయడం జరిగింది. కంప్యూటర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం అండ్ అదేవిధంగా జియోగ్రఫీ తెలుగు మీడియం అండ్ అదేవిధంగా మరికొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి బుక్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఓకేనా. అండ్ దాంతోపాటు లూసెంట్ యొక్క కంటెంట్ కూడా మీకు ఇక్కడ యాక్సెస్ అయితే ఉండడం జరిగింది. వీటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి యొక్క కరెంట్ అఫైర్స్ కూడా యొక్క కోర్సెస్లో అందుబాటులో ఉంది. సో ఆ యొక్క కోర్సెస్ సంబంధించినటువంటి డేటా చూసినట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 3లో జనరల్ అవేర్నెస్ దాంట్లో, ఏఎల్పి టెక్నీషియన్ దాంట్లో మెటీరియల్స్ అనేటటువంటి ట్యాబ్లో అండ్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1లో జనరల్ అవేర్నెస్ దాంట్లో, ఆర్పిఎఫ్ దాంట్లో కన్నా తీసుకునే మెటీరియల్ అనేటటువంటి ట్యాబ్లో, జూనియర్ ఇంజనీర్ దాంట్లో కన్నా తీసుకునే మెటీరియల్ అనేటటువంటి ట్యాబ్లో వీటన్నిటిలో కూడా ఆల్రెడీ యొక్క ఫైల్ అయితే అందుబాటులో ఉంది. ఎవరైతే యొక్క కోర్సెస్లో ప్రజెంట్ యాక్సెస్ ఉందో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా జీరాక్స్ తీసుకోవచ్చు. ఓకేనా. డైరెక్ట్ జీరాక్స్ యాక్సెస్ ఇచ్చేయడం జరిగింది. మీరు డైరెక్ట్గా జీరాక్స్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా ఈ యొక్క కంటెంట్ అయితే ఏ కోర్సులు అయితే జీకే అవైలబిలిటీలో ఉందో ఆ యొక్క సిలబస్లో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క మెటీరియల్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం దీనికి సంబంధించిన రిమైనింగ్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో మనకి ఈ విధంగా కంటెంట్ అయితే ఉండడం జరిగింది. బ్రాండ్ అంబాసిడర్స్ అండ్ అదేవిధంగా అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలు అండ్ నెక్స్ట్ అంతర్జాతీయ సంస్థలు అండ్ నెక్స్ట్ కేంద్రం మధ్యంతర బడ్జెట్ ఇవ్వడం జరిగింది కదా. సో ఆ యొక్క బడ్జెట్ సంబంధించినటువంటి టోటల్ డేటా అండ్ వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ ఏ రంగానికి ఎంత కేటాయించారో ఆ యొక్క డేటా అండ్ నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ పథకాలు అప్ టు 2024 వరకు అప్డేటెడ్ డేటా అండ్ నెక్స్ట్ వాటికి సంబంధించినటువంటి సింప్లిఫైడ్ డేటా అండ్ నెక్స్ట్ ఆర్థిక వివరాలు అండ్ నెక్స్ట్ శాస్త్ర సాంకేతికత
అండ్ నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ అండ్ స్పేస్ టెక్నాలజీ, అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్. ఇక్కడ నుంచి మొత్తం కూడా స్పోర్ట్స్ సంబంధించినటువంటి టోటల్ కంటెంట్ రావడం జరుగుతుంది. సో ఫిల్మ్ఫేర్ కానీ, లేకపోతే కేన్స్ ఫిల్మ్ అవార్డ్స్ కానీ, ఆస్కార్ అవార్డ్స్, గ్రామీ అవార్డ్స్, అండ్ అదేవిధంగా పద్మ అవార్డ్స్, మొత్తం టోటల్ డేటా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా పద్మ అవార్డ్స్ వచ్చిన వాళ్ళ యొక్క డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ ఇతర అవార్డులకు సంబంధించినటువంటి డేటా. అండ్ అదేవిధంగా నెక్స్ట్ క్రీడల పాయింట్ ఆఫ్ వ్యూ కానీ తీసుకుంటే గేమ్స్, గ్రాండ్ స్లామ్స్, అండ్ నెక్స్ట్ ఐపీఎల్, 17th ఐపీఎల్, అండ్ అదేవిధంగా డబ్ల్యూపీఎల్. ఈ యొక్క టోటల్ డేటా కూడా ఈ యొక్క పీడిఎఫ్లో మీకైతే సెక్షన్ల వారీగా డీటెయిల్గా అయితే అప్డేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ విత్ థీమ్స్, అండ్ నెక్స్ట్ లేటెస్ట్ అబ్రివేషన్స్ అండ్ సిఏఏ, అండ్ అదేవిధంగా ఈ యొక్క ర్యామ్సన్ కన్వెన్షన్, అండ్ అదేవిధంగా భారత ప్రభుత్వం యొక్క రాబోయే లక్ష్యాలు, అండ్ నెక్స్ట్ వన్ లైనర్. మొత్తం ఇవన్నీ కూడా వన్ లైనర్ కాన్సెప్ట్స్. అండ్ నెక్స్ట్ ఎంసీక్యూస్. సో ఈ విధంగా మొత్తం కూడా ఎంసీక్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్. ఓకేనా. సో ఈ విధంగా మన యొక్క కరెంట్ అఫైర్స్ డేటా అయితే అందుబాటులో ఉండడం జరిగింది. ఐ హోప్ మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డేటా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.